సన్నబియ్యంపై వదంతులు నమ్మొద్దన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ఆరోపణలు నిజం కావన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కలిపి సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్ లో విటమిన్లు ఉంటాయని, అవి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తో మా ప్రతినిధి శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఆ బియ్యం గురించి గ్రౌండ్ లెవెల్లో కొన్ని అభ్యంతరాలు లేదంటే కొన్ని ఫిర్యాదులు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఏదో బియ్యంలో ప్లాస్టిక్ రైస్ ఉందని, లేకపోతే బియ్యం సరిగ్గా లేవని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. నేపథ్యం నిజంగా అవి నిజమా లేకపోతే కావాలని వస్తున్నాయా, అసలు ఏంటి ప్రాబ్లం నిజంగానే ఉందా? ఈ అంశాల మీద మనం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా సన్నబియ్యం పంపిణీ గురించి ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు కొన్ని చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? వస్తే అవి ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి? ప్రజలకి సందేశం ఉంటే కొంతమందికి నచ్చదు. సో వారు దాంట్లో దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను మొన్న మీకు ఒక వీడియో చూపిస్తాను. స్వయంగా జిల్లాల నుంచి రైస్ శాంపిల్ తెప్పించుకొని స్వయంగా అనాలిసిస్ చేశాం. అనాలిసిస్ చేస్తే దాంట్లో ఏ మాత్రం ఒక సింగిల్ ప్లాస్టిక్ గ్రెయిన్ దొరికితే దానికి నేను జవాబుదారీ తీసుకుంటాము, నేను బాధ్యత తీసుకుంటాను. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది. ఆ ఫోర్టిఫైడ్ రైస్లో ఒక మిక్చర్ ఉంటుంది, ఎడ్ మిక్చర్ ఉంటుంది. దాంట్లో ఫాలిక్ యాసిడ్, B12 మరియు ఐరన్, ఇవి దాంట్లో 1% చొప్పున కలపటం. ఇప్పుడు మీరు అవే కర్నెల్ తీసుకొని బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎడ్ మిక్చర్ బర్న్ అవుతుంది. అర్థమైందా? దానికి ఒక సింపుల్గా మేము ఎక్స్పెరిమెంట్ చెప్తా. ఫోర్టిఫైడ్ చేసే ముందు శాంపుల్ తీసుకొని మీరు ఏదన్నా టెస్ట్ చేయండి. దాంట్లో 80 పరిస్థితుల్లో అరే వైవిల్వి మనకు ఎంత సన్న రైస్ వస్తుంది. ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ప్రజలకి క్షేమం గురించి ఎంత మంచి సన్న బియ్యము ఇది వరకు పాపం కొన్ని తరగతి వాళ్ళు చూడలేని విధంగా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారు. దాంట్లో ఏదో ఒకటి చికాకు పెట్టాలనేది యతనం ఉంది తప్పితే దానివల్ల ఏం లేదు. అండ్ రెండోది బ్రోకెన్కి కూడా ఉన్నది. బ్రోకెన్ కూడా నేను ఇక్కడ తెప్పించుకున్నాము. నేను ఈ 2 విషయాలకి మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతా. దట్ ఒక్కటి ప్లాస్టిక్ రైస్ లేదు. ఏ కేసులో కూడా ఏదైతే దానికి స్టాండర్డ్ ఉన్నాయి దానికి అడిషనల్గా బ్రోకెన్ రైస్ కూడా లేదు. కానీ చూడడానికి ఎట్లా ఉంటుందంటే సన్న బియ్యంలో కొద్దిగా వైట్ కనపడుతుంది. సో కొంచెం బ్రోకెన్ ఉన్నా మీరు అంటే ఒక అది చాలా క్లీన్ ఉంటే దాంట్లో చిన్న డాట్ ఉన్నా కనపడుతుంది. బట్ మొన్న అందు గురించి నేను స్వయంగా ఇదే టేబుల్లో తీసుకొచ్చి చేశాము. మేము చేసిన శాంపుల్లో ఓన్లీ 22% బ్రోకెన్ వచ్చాయి. అప్ టు 25% అలౌడ్ ఉన్నది. సో మన సన్న బియ్యంకి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉన్నది. ఒక్క దాంట్లో సమస్య ఏదైతే వస్తుందో దాంట్లో మేము ప్రజలకి మీ ద్వారా తెలియపరిచేస్తున్నాము. యాక్చువల్గా ఏ రైస్ అయినా, ముఖ్యమైన సన్న రైస్ అయినా దానికి కొద్దిగా ఏజింగ్ ఉండాలి. మీరు కూడా చూస్తున్నారు. అంటే ఫ్రెష్గా మేము కట్టింగ్ చేసి ఫ్రెష్గా మిల్లింగ్ చేసి దానికి కుకింగ్ చేస్తే అది బాగుండదు, మెత్తగా అవుతుంది, ముందుగా అయిపోతుంది. సో ఈ సమస్య కూడా తాత్కాలికంగా ఉన్నది, దానికి కూడా సమాధానం ఉన్నది. నేను FP షాప్స్లో బ్యానర్ పెట్టించినాము. 2 చిన్న మీరు దాంట్లో అది చేస్తే, ఒకటి అయితే మీరు అది ఉడకపెట్టినప్పుడు 2 చుక్క ఆయిల్ పెట్టండి, ముద్ద వచ్చే సమస్య ఉండదు. రెండోది ఆ దొడ్డు రకం రైస్ లాగా దాంట్లో మరీ ఎక్కువ వాటర్ పెట్టేసి ఉడికించవద్దు. వాటర్తో దొడ్డుకి పరిస్థితి వేరే ఉంటుంది, కొంతమందికి అలవాటు పడి ఉంటుంది, దీనికి వేరే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫ్రెష్ రైస్ వచ్చేటప్పటికి మీరు వాటర్ ఎక్కువ పెట్టి ఉడక చేయడానికి చేయకూడదు. 2 చుక్కలు ఆయిల్ పెడితే మీకు అవసరం ఉంటే నెక్స్ట్ టైం మీకు టైం ఉంటే నేను ఇక్కడ చేసి చూపిస్తాను, బ్రహ్మాండంగా తయారవుతాయి. రాను ఇంకా ఒక 1 మంత్ గడిచిపోతే మనకు మిల్లింగ్ ఉన్న జనవరికి ఆల్రెడీ 3-4 months ఏజింగ్ అయిపోతుంది. ఈ సమస్య రాదు. అప్పుడు మీరు ఆయిల్ పెట్టడానికి అవసరం ఉండదు. ఏ విధంగా కుకింగ్ చేస్తే బ్రహ్మాండంగా క్వాలిటీ వస్తుంది. సన్న రైస్కు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో అవి నిజం కావు. అంటే కొన్ని ఏదైతే ముద్దగా అవుతుందో లేకపోతే మెత్తగా అవుతుందో అన్నం ఉందో దానికి సంబంధించి పరిష్కారం కూడా చెప్తున్నారు. అయితే ఒక నెల ఆగితే ఆ సమస్య కూడా ఉండదు అని చెప్తున్నారు. ఏవైతే ప్లాస్టిక్ రైస్ వస్తున్నాయని చెప్తున్నారో అదేవిధంగా ఈ ఫోర్టిఫైడ్ రైస్ను దాన్ని బర్న్ చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అవి కరెక్ట్ కాదు. సన్న రైస్కు మంచి స్పందన ఉంది, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి డిఎస్ చౌహాన్ గారు చెప్తున్నారు.
కెమెరామెన్ సైదులతో శ్రీశైలం V6 న్యూస్ హైదరాబాద్.